ఇంట్లో చిన్న స్థలంలో కూడా ఇప్పుడు చెప్పబోయే ఆకుకూరలు పెంచవచ్చు. వీటిని ఒక్కసారి నాటితే చాలు, ఏడాది పొడవునా కూడా తాజా ఆకుకూరలు తినచ్చు. మార్కెట్లో కొనే రోజులు ఎప్పుడో పోయాయి. ఇంట్లోనే ఆకుకూరలు పెంచుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఇంకా ఖర్చు కూడా చాలా తగ్గిపోతుంది. ఇది ఒక మంచి మార్గంగా పనికొస్తుంది. బచ్చలి కూర, గోంగూర, పుదీనా, తోటకూర, కరివేపాకు, పాలకూర వంటి మొక్కలు మీరు ఒక్కసారి నాటితే చాలు, మళ్లీ మళ్లీ ఆకులు వస్తూనే ఉంటాయి. ఇలా 1 నెల 2 నెలలు కాదు, 365 రోజులు తాజా కూరలు ఇంట్లోనే దొరుకుతాయి. మీరు కుండీల్లోనైనా ఇంటి మేడపైన కూడా సులభంగా పెంచుకోవచ్చు. అయితే సరైన నీరు, ఎరువు, సూర్యరశ్మి కూడా ఉంటే చాలు. ఈ ఆకుకూరలు కట్టలు కట్టలు వస్తాయి. మీ చేతులతో ఇంట్లోనే పెంచుతారు కాబట్టి ఎలాంటి రసాయనాలు కూడా ఉండవు. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకా రోజూ తాజా ఆకుకూరలు తింటే రక్తహీనత, జీర్ణ సమస్యలు కూడా తగ్గిపోతాయి. అలాగే శరీరానికి కావలసిన పోషకాలు కూడా దీనిలో ఉంటాయి. అలాగే గోంగూర విత్తనాలు కూడా ఒక్కసారి చల్లితే ఏడాది పొడవునా పుల్లటి టేస్టుతో ఆకులు వస్తూనే ఉంటాయి. వీటితో ఎక్కువగా గోంగూర పచ్చడి, పప్పు, చికెన్ వంటి కూరల్లో వేస్తారు. ఇంకా దీనికి ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. ఇంట్లో పెంచుకుంటే మీకు తినాలనిపించినప్పుడల్లా తాజా అండ్ ఫ్రెష్ ఆకులు కోసుకుని వాడుకోవచ్చు. పుదీనా, కొత్తిమీర వంటి వాటిని మీరు చిన్న చిన్న కుండీల్లో కూడా చాలా ఈజీగా పెంచవచ్చు. అలాగే మనం వంటల్లో ప్రతిరోజు వాడే ఈ ఆకుకూరలు వండే ప్రతిసారి వెళ్ళి కోసుకుని వేసుకోవచ్చు. అలాగే ఇంట్లోనే దొరికితే ఇంకా మీ డబ్బు కూడా ఆదా అవుతుంది. తాజా ఆకులు కడిగి వేస్తే కూర రుచి కూడా మరింత పెరుగుతుంది.